వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఎట్లా? తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నారు. ఓకే. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండడము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కూడా ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి, అన్ని రాసుల వాళ్ళకి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? జూలై మాసం గురువు ఎంట్రీ ఇచ్చాడు. మరి ఏమిటి ఇంకా మార్పు రాలేదని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుంది మార్పు? ఎక్కడైనా సరే పెద్దవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఒబీడియంట్గా నిదానంగా వాళ్ళు కూర్చుని స్థిరంగా, అప్పుడు వాళ్ళ దగ్గర మనం బుద్ధిగా కూర్చుంటే అప్పుడు వాళ్ళ ప్రవచనం మొదలు పెడతారు మనకి. అంతే కదా. మన ఇంటికి ఒక స్వామీజీ వచ్చినా, ఒక మాతాజీ వచ్చినా, లేకపోతే గురువులు వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు మనం చేసిన తర్వాత వాళ్ళు మన అబ్జర్వేషన్ చేస్తారు. అంటే మనం వినే స్థాయిలో ఉన్నామా, ఏదో రిసీవ్ చేసుకునే స్థాయిలో ఉన్నామా చూస్తుంటారు. అలాగే కర్కాటక రాశి గురువు రాగానే జరగదు అది. సో ఉచ్చ స్థితిలో ఉన్నారు కదా, టైం తీసుకుంటారు ఆయన. ముందు మన ఆలోచన విధానాన్ని ఫస్ట్ ఆయన ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి చెప్పిందండి, మంచి తెలుసుకోవాలి అంటే కాస్త ఓర్పు ఉండాలి, ఓపికగా ఉండాలి. అలాగే మనకు అదృష్టం కావాలంటే మనం ఓపికగా ఉండాలి. ఈ 2 కాంబినేషన్స్ ఫస్ట్ మనం చెక్ చేస్తారు. మనకు ఇప్పుడు దాకా కర్కాటక రాశిలో చేసే ఏవైతే ఉన్నాయో, ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల చాలా విషయాలు మనకే తెలియకుండా స్తబ్బించి అలా ఆలోచించకుండా అలా ఉండిపోతున్నాం. ఎందుకంటే ఏం చేసినా మనకి అన్ని రివర్స్ అవుతున్నాయి. చేస్తే అవుతుందో అవుతుందో తెలియదు. వీళ్ళు ఇన్ని చెప్తున్నారు కానీ అందులో ఒకరికి అవ్వట్లేదు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల జనరల్గా మనకి ఆలోచన విధానం మనం ఒకటి చేసినా అది అలాగే వెళ్ళిపోతుంది, వైరాగ్యానికి తీసుకెళ్తుంది. ఒకవేళ మనం యాక్టివ్గా అనిపించినా మళ్ళీ సాయంత్రానికి ఆటోమేటిక్గా వైరాగ్యం అనేది వచ్చేస్తుంటుంది. ఇది ఒక విధంగా జరుగుతుంది. ఇప్పుడు గురువు అక్కడ రావడం వల్ల గురుకేతులు 2 కాంబినేషన్స్ ఉంటాయి. సో కొంచెం కాంబినేషన్స్ సెట్ అవ్వాలి. ఇప్పుడు కుజుడు వచ్చారు కదా, ఆటోమేటిక్గా అగ్రెసివ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ పనైనా అవ్వాలి, అయ్యే చేయాలని చెప్పి ఇప్పుడు మనకి మొన్నే మార్పు అంటే 26, 27 నుంచి మనకి ఆటోమేటిక్గా ఫాస్ట్గా వస్తుంది. అంటే గురువు మనకి కుజుడు మారింది జూన్ 20లో. సో జూలై మాస ఫలితాలు ఇవి. జూలైలో మనం చెప్పుకునే విషయాల్లో ఇప్పుడు కుజుడు వచ్చి 10 రోజులు అవుతుంది కదా, ఈ 10 రోజుల నుంచి ఇక్కడ ఫైర్ బ్యాండ్ స్టార్ట్ అవుతుంది. అంటే జూలై మాసం నుంచి వీళ్ళకి ఫైర్ ఆటోమేటిక్గా చేయాలి, ఇది చేయాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి వీళ్ళు కూడా పరిగెడతారు. ఎందుకంటే చాలా బద్దకించిన వాళ్ళు ఉన్నారు ఈ కర్కాటక రాశిలో. ఎంత బద్దకించేసారంటే ఎన్ని చేసినా అవ్వ అని చెప్పి మెంటల్గా బద్దకించారు. అంటే శారీరకంగా కాదు, మానసికంగా బద్దకించేశారు. అవ్వదులే మనం అనుకుంటాం కానీ అవన్నీ జరగవు, అన్నీ వదిలేసి అని చెప్పేసి. అలా కాకుండా ఇప్పుడు శారీరకంగా కొంచెం స్ట్రాంగ్ అవుతారు, అలాగే మానసికంగా కూడా స్ట్రాంగ్ అవుతారు, పని చేస్తారు. సో గురువు ఇచ్చే ఫలితాల కంటే కుజుడిచ్చే ఫలితాలు తర్వాత వీళ్ళకి ఎక్కువగా
రవి బుధుల ఫలితాలు, ద్వితీయ స్థానంలో శుక్రుడు రావడం వల్ల కొన్ని కోరికలు కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి. ఏవేవి పెరుగుతాయి అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, ఆ ఇల్లు కొనుక్కునే స్థలం కొనుక్కోవడానికి ఇవన్నీ అవకాశాలు, మార్గాలు ఏర్పడతాయి. అయితే జాతకంలో యోగం ఉందంటే ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఒకవేళ యోగం లేకపోతే దొరికే అవకాశాలు దానికి ప్రణాళిక అనేది అసలు మొదలవుతుంది. ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కొంచెం మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటే అన్ని పనులు విజయవంతం సాధిస్తారు. కూర్చుండడం వల్ల కొంచెం అగ్రెసివ్ తత్వంతో కొంచెం ఎక్కువగా ఫాస్ట్గానే మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడకుండా ఉండి 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 ఒకేసారి మాట్లాడాలంటే మాటలు పుట్టలాగా వస్తుంటాయి. మాటలు పుట్టలాగా అని మాట్లాడినప్పుడు కొన్ని మాటలు అవతల కొంచెం హట్ చేసే విధంగా ఉంటాయి. అలా హట్ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేయగలిగితే 100% బాగుంటుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం, పుష్ప నక్షత్రం మాట కొంచెం స్పీడ్ వచ్చేస్తుంది. ఆ రావడం ఈ కుజుడు ఒక ఎఫెక్ట్ అనమాట వాళ్ళకి. ఆ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని జాగ్రత్త సరి చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నతమైన రాశి. అసలు ఈ సంవత్సరంలో మంచి బెస్ట్ రాశి కర్కాటక రాశి. తిరుగులేదు. హ్యాపీ, ఖచ్చితంగా బ్రహ్మాండంగా హ్యాపీగా మనం అసలు అందులో ఎవరున్నారు, గురువు ఉన్నారు చాలు. సరే, అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చెప్పండి. ఖచ్చితంగా వీళ్ళ పరిహారాలు ఏంటంటే మంగళవారాలు ఉపవాసాలు ఉంటాయి. ఇప్పుడు కుజుడు ఒక ఎఫెక్ట్ ఉన్నది కదా, అది కొంచెం మారుతుంది. ఎందుకంటే కొంచెం నీరసంగా, అసహనంగా, ఒక్కొక్కసారి మాట తూలడము, మాట జారడము, ఇవి కొంచెం వస్తుంటాయి. దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మంగళవారాలు కాస్త మౌనవ్రతం, మార్నింగ్ పూట కుదిరితే ఎవరైనా కుజహోర మంగళవారం ఆ 1 hour ఏవి మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. ఒకవేళ వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర మంత్రం ఏదైనా లోపల చేసుకోండి, బయట మాట్లాడకుండా. అది చేయడం వల్ల వారం అంతా కూడా మీకు అన్ని పనులు ఫాస్ట్గా రిజల్ట్. అంటే ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా తెలియజేశారు. మంచి హోప్ని ఇచ్చారు కర్కాటక రాశి వారికి. కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.